నమస్తే అండి. నేను మీ శ్రావణ శంకర్ని. ముందుగా ఒకటి మాట్లాడుకోవాలి ప్రజలారా. ఈ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు కొనసాగాలంటే అది కత్తి మీద సాగునట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా డౌటే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఒక ముఖ్యమంత్రి ఏర్పడ్డాక ఆయన 5 ఏళ్ళు కొనసాగుతారనేది డౌట్ ఉంటుంది. కాకపోతే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆ డౌట్ కొంచెం పోయింది. డాక్టర్ రాజశేఖర రెడ్డి మీద కూడా అదే డౌట్ ఉండే. 25 మన ఒక 2.5 ఏళ్ళు ఒకరు 2.5 ఏళ్ళు ఒకరు ఇద్దరు అనుకున్నారు. కాకపోతే ఆయన చాకచక్యంగా మొత్తం దాన్ని 5 ఏళ్ళు పూర్తి చేసుకొని మళ్ళీ అధికారం కూడా తీసుకొచ్చాడు. అదొక భావం. దాని తర్వాత అదే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే గ్రూప్ రాజకీయాలు అనేది మామూలుగా ఉండవు. అంటే ఓడు పైకి పోతుంటే ఓడు కింద లాగుతుంటాడు, ఓడు మంచి చేస్తున్నట్టే అది కాదని చెప్తున్నాడు. అసలు మీ దగ్గర ఒక గమ్మత్తమైన విషయం ఏముందంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా పర్వాలేదు, వాళ్ళ తప్పులు వాళ్ళే బయట పెట్టుకుంటారు, వాళ్ళ కొట్లాట వాళ్ళకే ఉంటుంది. అసలు వాళ్ళకి ప్రభుత్వం నడవాలనేది వాళ్ళకే కాన్సెప్ట్ ఉండదనే కోణంలో మనకు కనబడుతుంది ప్రజల. అది మనం గమనిస్తుంటాం, అందరికి తెలుసు అది. అయితే ఇప్పుడు ఈ ఇన్ని రోజులు ఏమంటే ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక మినిస్టర్ పదవి వస్తే అది ఎన్నాళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళు కొనసాగుతుందా లేదా అనేది ప్రజలకు కొంచెం అనుమానం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి వచ్చే ముందుల ఎన్నో అపోహలు వచ్చినాయి. ఈయన కొత్తవాడు, ఈయనకు అనుభవం లేదు, ఈయనకు చేత కాదు, కాంగ్రెస్లో ఇంతగా పెద్ద కాంగ్రెస్ పార్టీలో ఈయన ఒక ముఖ్యమంత్రి చేయడం అది సాధ్యమైద్దా అనే క్రమంలో సరే ఏం జరిగిందో ఏం తెలియదు. కానీ సరే ఢిల్లీకి పోయి ఈయన ఎలాంటి ప్లేట్ తిప్పిండో ఎక్కడ పోయిండో ఇక మొత్తానికైతే ఒక సీఎంగా పదవి తెచ్చుకున్నాం కూడా డౌటే అందరికి. ఏ కాంగ్రెస్లో సీనియర్ నాయకులు ఎన్ని రోజులు ఉండనిస్తారేంటి, అసలు కొనసాగిస్తారా, 5 ఏళ్ళు కొనసాగిస్తారా, ఈయనకి అంత దమ్ముందా? ఏదో వచ్చింది కొత్త వేరే పార్టీ జిల్లాకు వచ్చింది కాబట్టి ఏదో రాహుల్ గాంధీ దగ్గర ఏదో ఇక మాయమాట చెప్పిండో అనుకుందాం, ఇంకేమైనా సమర్పించుకున్నా అనుకున్నాం. మొత్తం మీద అయ్యిండు. ఎన్నేళ్ళు కొనసాగుతూ చూద్దాంలే అనుకున్నారు. వాళ్ళు ఎవరో కాదు, మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు కదా. ఎప్పుడు సీనియర్లు జూనియర్లు అనేది గొడవ ఎక్కువ బాగా వినపడుతుంది కాంగ్రెస్లో. మిగతా పార్టీలో ఈ ఆలోచన ఏం లేదు. ఇన్ని రోజులు నిజంగానే చాలామంది కూడా డౌట్ ఉండే. కానీ ముఖ్యమంత్రిగా రాణిస్తూ ఒక 4 మినిస్టర్ పదవులు దగ్గర పెట్టుకొని కూడా ఒకే చేతి మీద చక్రం తిప్పుతున్న రేవంత్ రెడ్డికి అసలు ఏంది కథ, ఏం బలం చూసుకొని అసలు ఎందుకు ఇంత ఇది అనుకొని బాగా ఆయన మీద వచ్చినాయి. మళ్ళీ ఇంకో వైపు ఏమో చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉన్నది. చంద్రబాబు నాయుడు బీజేపీకి మద్దతు ఇచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ ఉంది. కొద్దిగా రేవంత్ రెడ్డి కూడా బీజేపీతో కొంచెం సంబంధాలు ఉన్నాయి, గతంలో కొంచెం పనిచేసినోడు, ఏదో రకరకాలుగా కోణంలో ఉన్నాయి వినండి అని చెప్పేసి కొంచెం వెనుకడుగు వేసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మోస్ట్ సీనియర్ నాయకుడు, సీఎంగా అర్హత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన కానీ వాళ్ళని నోరుని కట్టేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు సైలెంట్ ఉన్నారు. వాళ్ళు కూడా అనుకోవచ్చు, ఏమో 10 ఏళ్ళు మనం ఖాళీగానే ఉన్నాం, మనం ఏం లేదు, ఏం సంపాదించుకోలేదు, ఏమనుకున్నాం ఏం. కానీ సరే ఏదో ఒకరి విధంగా ఏదో గాలి గెలిచినావు ఎట గెలిచినావు కానీ మొత్తం మీద మనకు పదవి వచ్చింది, సరే మినిస్టర్గా కొనసాగదాం అనుకుంటున్నారు అని జనాలు అట్లా అనుకున్నారు, వాళ్ళు అట్లా అనుకుంటారు. సరే అదే జరుగుతుందేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు మొత్తం మీద రేవంత్ రెడ్డిది బలహీనత అనేది మొత్తం బట్టబయలు అయిపోయింది. ఎందుకంటే ఒక బీసీ వాళ్ళైనా సరే, ఒక ఎస్సీ వాళ్ళైనా, ఇంకా ఎవరైనా బహుజన బిడ్డలు ఎవరైనా ఎమ్మెల్యేలు ఏదన్నా మాట్లాడితే దాన్ని కాంట్రవర్షన్ చేయడం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నదేనా. అందుకనే ప్రజలారా బహుజన రాజ్యం రావాలి. ఎస్సీ వాళ్ళు కావచ్చు, బీసీ వాళ్ళకే కానీ రాజధికారం అనేది వస్తే. కాకపోతే ఇప్పుడు బాగా తలనొప్పి అయిపోయింది రేవంత్ రెడ్డికి. కొండ సురేఖ బిడ్డ మన సోషల్ మీడియాలో బాగా ఒక మాటలు మాట్లాడి కొంచెం అలచల్ చేసిందమ్మ. నేను కనుక నోరు ఇప్పితే నేనేందో చూస్తా అని చెప్పేసి కొంతమందిని ఉద్దేశించి మాట్లాడింది. ఆమెను ఏమనలేక వాళ్ళ అమ్మ మీదకి పోయిపోయారు, కొండ సురేఖ మీదకి పోయింది పంచాయతీ. కొండ సురేఖ కూడా స్పందించింది, అసలు నాకు సంబంధం ఏంది, నా బిడ్డ కావచ్చు, నా బిడ్డకు సంబంధం ఏంది, ఒకరింటికి ఇచ్చినా ఆమె వెళ్ళిపోయింది, ఆమె బతుకుతుంది, ఆమె మాట్లాడి నన్నేం తీసుకొస్తారు అని వాదించింది. అది కూడా అందుకు వాస్తవే. నిజంగా వీళ్ళు ఏమైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళ బిడ్డ మీద మాట్లాడాలి. అంటే ఈమెని
కొండ సురేఖని డ్యామేజ్ చేయడానికి, కొండ సురేఖని రాజకీయంగా మనం అనగదొక్కడానికి ఇది ఒక ప్లాన్ చేసి ఈమె మీద తీసుకుపోయారు. మరి కొండ సురేఖ బిడ్డకు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందంటే ఏం లేదు. ఆమెకు ఒక సభ్యత లేదు, ఆమె కాంగ్రెస్ కార్యకర్త కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, కానీ ఆమెకు సంబంధం లేదు కదా. సంబంధం లేని విషయాలు తీసుకొచ్చారు. మరి రేవంత్ రెడ్డి కొంచెం ఆలోచించారు కదా. ఈయన కూడా ఏం చేశాడంటే, ఎంత పెద్ద మేధావైనా ఒకసారి పప్పులో కాలేస్తారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి కూడా అదే పనిచేసి ఒక 40 మంది 40-50 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేయించిండు. సరే అందరు నా పట్టు నా గ్రౌండ్ అని చెప్పేసి అనుకుంటూ పోయి ప్రెస్ మీట్ పెడితే ఏదో అయితే అనుకుంటూ ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్పారు. ఈయన అనుకున్న క్యాబినెట్లో ఉన్నవాళ్ళు ఒక్కడు కూడా అలా పోలే ప్రెస్ మీట్. ఓన్లీ 18 మంది ఎమ్మెల్యేలు వేరు. ఒక ఈయన బలం అయితే మొత్తం బయటపడింది. అంటే ఈయన వెనుకంగా ఉన్నది ఒక 18 మంది ఎమ్మెల్యేలు అని అనుకుంటు. అంటే బయట టాక్ ఎట్లా పడదు అంటే, రేవంత్ రెడ్డి కూడా 4 మినిస్టర్ పనులు దగ్గర పెట్టుకుంటే కూడా ఎవరు ఏమనలేకపోతున్నారంటే కాంగ్రెస్ అధిష్టానం కూడా. ఎందుకంటే మంత్రివర్గ విస్తీర్ణం చేస్తలేరు, ఆశావాదులకు ఇస్తలేడు, దగ్గర పెట్టుకుడు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు ఇట్లా జరగలేదు. ఎందుకు జరుగుతుందంటే రాహుల్ గాంధీ కూడా భయపడుతుండ్రు రేవంత్ రెడ్డి చూసి అనే కోణంలో బయటకు వచ్చినాయి వార్తలు. ఎట్టంటే ప్రజలరా, ఈయనకు బీజేపీకి సంబంధాలు ఉన్నాయి, అక్కడ చంద్రబాబు నాయుడుతో సంబంధాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడుకు సెంట్రల్లో బీజేపీకి సంబంధం ఉంది. కాబట్టి రేపు ఒకవేళ వీళ్ళందరినీ మొత్తం కొంతమంది ఎమ్మెల్యేలు కూడగట్టుకొని పోయి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం కూడా ఏమన్నా ఏర్పరుస్తాడా, ఏమన్నా వీళ్ళని కదిలిస్తే, రేవంత్ రెడ్డిని కదిలిస్తే ఏర్పరుస్తాడేమో అన్నట్టుగా రాహుల్ గాంధీ భయపడుతున్నట్టుగా కొంచెం వార్తలు వినిపించినాయి. అది కూడా నమ్మిరు కొంతమంది, కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం నమ్మిరు. ఎందుకంటే కొన్ని రూమర్స్ వస్తుంటే దాని వాస్తవాల తెలుసుకోకుండా నమ్ముతారు కదా, అని నమ్మిరు. కానీ ఈరోజు చూస్తే ఆయన బలం ఏందో మొత్తం బయటపడింది. అసలు స్విచ్ ఇప్పుడు ఇక మొదలవుతుంది ఇక రేపటి నుంచి. ఇక మనందరూ చూసుకుంటూ ఉండాలి. ప్రతిపక్షానికి ఏం పని ఉండదు, ఇంకా ఆశావాదులకు ఏం పని ఉండదు. వాళ్ళ గ్రౌండ్ కూడా పని చేసుకోవచ్చు. ఇక వీళ్ళు కొట్లాడుతుంటారు. ఒక్క మినిస్టర్ వచ్చి కూడా ప్రెస్ మీట్లోకి వచ్చి స్పందించలేండి కొండ సురేఖ గురించి మాట్లాడమని చెప్పిందా. రేవంత్ రెడ్డి పోయి మాట్లాడుకోండి అని చెప్పిండు వాళ్ళకు, అందరికి మెసేజ్ పాస్ చేయించిండు. కానీ ఒక్కరికి పోలేదు. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఇష్టం లేని వాళ్ళు, ఆయన అసమర్థతను కోరుకునేవాళ్ళు, ఈయనని ఎప్పుడైనా దిగిపోవాలి, ఈయన నాయకత్వం మనకు అవసరం లేదు అన్నది ఇక్కడ కటఖండిగా మంచిగా అవపడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరు. నిందలు వేసుకోవాలన్న వాళ్ళే, తిట్టుకోవాలన్న వాళ్ళే, కొట్టుకోవాలన్న వాళ్ళే బయటకు వస్తారు, వాళ్ళే చేసుకుంటారు. ఇక మిగతా వాళ్ళంతా ప్రేక్షక పాత్ర పోషిస్తే సరిపోయాయి. ఎందుకంటే ఆల్రెడీ జర్నలిస్ట్ మా మీడియా వాళ్ళు చూపిస్తారు కదా, అది చూసుకుంటే సరైన ఉండొచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటే చెప్పలేము, అంత బలంగా తయారైండేమో అనుకున్నారు కాంగ్రెస్లో. కానీ ఇక దీన్ని చూస్తే ఇక రేపటి నుంచి ఎలా ఉంటుందో ఇక కాంగ్రెస్ పరిస్థితి. ఇక అక్కడ లోకల్ ఉన్న నాయకులకే కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకే కావచ్చు. కానీ ఇప్పుడు ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది. పెడుతూ ఒక మాట పెట్టకుండా మాట ఉంటుంది అది. ఇక ఎందుకంటే మినిస్టర్ ఇస్తున్నా అని మూమెంట్ ఏమైనా వచ్చిందనుకో, కాంగ్రెస్ పరిపాలన బెటరు, రేవంత్ రెడ్డి నెంబర్ 1 అంటాడు. ఇక అది నీకు రాదు అనేది కొంచెం తెలిసానుకో, ఇక మన ప్రజల వైపు పోయి ప్రజలు రెచ్చగొడతారు అనేది అదొక వార్త. ఇక అది పెద్ద అది ఆయన గురించి అయితే జనాలు ఏం పట్టించుకుంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు పట్టించుకుంటారు. కానీ అది సీఎం మీదకి వస్తానికి ఏమైందంటే తను పిస్టదికి ఉంటుంది కదా, ఇది ఎక్కడ పోతుందని చెప్పేసి. కానీ ఈయన కూడా ఆచితూచి మాట్లాడుతుంటే ఒకరితోనో ఇద్దరితోనో సంబంధించిన వాళ్ళతోనో బీసీ నాయకులతోనో ఇంకొకరితోనో ప్రెస్ మీట్ పెడితేనే బాగుండు. ఒక్కడిసారిగా రేవంత్ రెడ్డి నా పవర్ చూసుకుంటా, నాకు అందరు భయపడుతున్నారు కదా అనుకుని. కానీ ఒక్కసారి పంపిస్తే ఒక్కడే 18 మంది వేయరు. దీన్ని బట్టి కాంగ్రెస్ వాళ్ళకు డౌట్ వస్తుంది, ఇక నెక్స్ట్ మనకు వస్తామా, ఏమైందో మన ప్రభుత్వం ఏమైపోతుంది అనేది చాలా డౌట్ ఉంది. ఇక ఆశావాదులు మాత్రం లేస్తారు. ఇక బయట నుంచి వేరే పార్టీ వాళ్ళు ఇక ధైర్యం వచ్చిన వాళ్ళకు వేరేగా మళ్ళీ ఇక నెక్స్ట్ ఏమైనా మేము గెలిస్తే అవకాశాలు ఉన్నాయి అనేది కనబడుతుంది. ఇలా ఉంటుంది మన రేవంత్ రెడ్డి బలము, మన కాంగ్రెస్ పరిపాలన మీద ఇట్లున్న నమ్మకం. ఎందుకంటే వీళ్ళు పరిపాలన మీద కాకుండా తన పదవుల మీదనే కాపాడుకోవడానికే పనిచేస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ప్రజల.